Alcara Water Solution for hot water problems. Contact 9399906356. నమస్కారం ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. భోలా శంకరుడు శివుడికి అభిషేక ప్రియుడు అని కూడా పేరు. అయితే ఈ మహాశివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేసే విధి విధానాలు ఏంటి, ఒక్కొక్క ద్రవ్యంతో శివుడికి అభిషేకించినప్పుడు ఒక్కొక్క ఫలితాన్ని మనం పొందుతాం, ఒక్కొక్క కష్టం నుంచి కడతేరుతాం అని అంటూ ఉంటారు. అయితే ఈ విషయం గురించి వివరంగా తెలియచేయటానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడి ఈ విషయం గురించి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురూజీ, శివరాత్రి వచ్చేస్తోంది. శివరాత్రి రోజున ఆ అభిషేక ప్రియుడికి ఎలా అభిషేకం చేసుకోవాలి, ఏ ద్రవ్యంతో అభిషేకం చేసి ఎటువంటి కష్టం నుంచి భక్తులు బయటపడాలో మా ప్రేక్షకులకు వివరంగా తెలియజేస్తారా? ఒకటేంటంటే మనకి ఈ యొక్క కలియుగంలో అభిషేకం శివరాత్రి నాడు ముఖ్యంగా మట్టితో చేసినటువంటి పృథ్వీలింగము అంటారు దాన్ని. ఓకే. మట్టితో చేసిన పదార్థంతో అభిషేకం చేయమని చెప్పింది శాస్త్రం. ఇప్పుడు మనకి చూడండి, ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉంటాయి చూసారా, మట్టితో చేసిన శివలింగానికి కనుక అభిషేకం చేసి దాని తర్వాత రోజు ఆ లింగం యొక్క మట్టిని మామూలుగా ఇప్పుడు మనం ఏదైనా మొక్కల్లో వేసి వాటర్ బలంగా ఎక్కువసేపు పోసామనుకోండి, మామూలుగా మట్టిలో కరిగిపోతుంది. అలా కనుక కరిగిపోయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మొక్కల్లో కనుక వేస్తే ఆ సంవత్సరం అంతా ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు పోతాయని చెప్తుంది శాస్త్రం. ఓకే. శివరాత్రి రోజు మనం పుట్టమన్నితో శివలింగం చేసుకున్నట్లయితే పోతుంది. రెండవది ఏమిటంటే పంట పొలాలు ఉంటాయి కొంతమందికి, వాళ్ళు కనుక వాళ్ళ పంట పొలాల్లో కనుక మట్టితో చేసిన శివలింగంతో చేసినట్టు అభిషేకం చేసిన ఆ లింగాన్ని తర్వాత వాళ్ళ పంట పొలాల్లో కనుక జల్లినట్లయితే ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి పంటలు చక్కగా పండుతాయని శాస్త్రంలో ఉంది. అయితే ఇక్కడ అభిషేకం విషయం వచ్చినట్లయితే మనకి శాస్త్రం ఏమిటంటే మనం ఏది ఇస్తే అది వస్తుందన్నమాట మనకి. ఇప్పుడు చూడండి, మీరే సింపుల్ ఎగ్జాంపుల్, రెస్పెక్ట్ ఇచ్చారు మీరు, మీకు రెస్పెక్ట్ వస్తుంది, తిరిగి వస్తుంది. మీరు ఎవరినైనా ఒక రకంగా రఫ్గా ఇచ్చేసారు, మిమ్మల్ని ఎవరైనా రఫ్గా హ్యాండిల్ చేశారు, మీరు ఏం చేస్తారు, రఫ్గానే సమాధానం చెప్తారు. నవ్వుతో ఏంటి సమాధానం చెప్పంగా, ఏదో జ్ఞానం ఇది అంతే కదా. చిన్న ఎగ్జాంపుల్, ట్రాఫిక్లో వెళ్తూ ఉంటాం, వెనక నుంచి ఏదో కారు ఇలా అవుతుంది, ఆయన కొంచెం నవ్వి సారీ అని ఇట్లా అన్నాడు, మనం నవ్వుతాం. ఏంటి నువ్వు ఆగావు అంటే మనం నువ్వు కొట్టిన అన్నట్టు తిరిగి సమాధానం. అలాగే శాస్త్రంలో ఏంటంటే మీరు భక్తిగా ప్రేమగా ఏ పదార్థాన్ని అయితే ఇస్తారో ఆ పదార్థ సంబంధంగా మీకు తిరిగి ఇస్తాడు ఈశ్వరుడు. గుర్తుపెట్టుకోండి. బిల్వపత్రములతో గనక అభిషేకం చేస్తే, అంటే బిల్వపత్రాన్ని ఈశ్వరుడి మీద పెట్టి అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి అని చెప్తుంది శాస్త్రం. గురుజీ, ఇప్పుడు మనం శివరాత్రి రోజు మొదటగా పుట్టమన్నుతో శివలింగాన్ని తయారు చేసి పెట్టుకొని ఈ పానుపట్టం ఎటువైపు చూడాలి గురూజీ? ఉత్తరం వైపు ఉండాలి. ఉత్తరం వైపు పానుపట్టం ఉండాలి. అంటే ఉత్తరానికి మనకి ధనానికి కారకుడైనటువంటి కుబేరుడు కారకుడు ఉత్తరానికి. అంటే మీరు పోసినటువంటి అభిషేక ద్రవ్యం మొత్తం ఉత్తరం వైపు కనుక వెళ్ళినట్లయితే మంచిది. మీరు మామూలుగా ఏదైనా ఇంట్లో చూడండి, పాలు పొంగిస్తారు చూసారా, కొంచెం ఏం చేస్తారు కావాలని ఉత్తరం వైపు వచ్చేలా కొంచెం ఇలా పెడతామంటే ఉత్తరం వైపు వెళ్తే మంచిదని. ఓకే. సో అది ఉత్తరం వైపుకు పానుపట్టం పెట్టుకొని మట్టితో శివలింగాన్ని తయారు చేసి పెట్టుకున్న తర్వాత బిల్వ పత్రాన్ని వేసి అభిషేకం చేయాలి. ఇలా చేస్తే ఐశ్వర్య ప్రాప్తి. తిరగేసి కనుక పడితే జ్ఞాన ప్రాప్తి అంటారు. అంటే బిల్వపత్రం స్ట్రైట్ గా ఉండడం, తిరగేసి కూడా ఉంటుంది కదా, రెండు విధాల ఫలితాలు. అందుకే కొంతమంది ఏం చేస్తారు, కొన్ని అభిషేకం కొంత ఇది చేస్తారు, మళ్ళీ తర్వాత తిరిగేసి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇందులో రకరకాలు ఉన్నాయి. కొంతమందికి వివాహం అవ్వట్లేదు అనుకోండి అమ్మ, చెరుకు రసంతో చేయమని చెప్పింది శాస్త్రం. చెరుకు రసం కానీ పటికి బెల్లంతో కానీ మీరు కనుక అభిషేకం చేసినట్లయితే వారికి ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది. ఓకే. వివాహం కాని వాళ్ళు కానీ, సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు కానీ పటిక బెల్లం కానీ చెరుకు రసంతో పటిక బెల్లంతో పాటు సంతానానికి ఇంకా ఏమిటంటే గంధపు నీటితో చేయమని చెప్పింది శాస్త్రం. ఇంకా బాగా తీవ్రంగా ఇబ్బంది ఉంది, గంధపు నీటితో చేయాలి. ముఖ్యంగా వివాహానికి అయితే చెరుకు రసం ఇప్పటికీ కూడా వివాహానికి ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఓకే. అలాగే కొంతమందికి శత్రు బాధలు ఉంటాయి, ఎక్కువగా బాగా శత్రువులు ఉన్నారండి, కుంకుమ నీటితో అభిషేకం చేయమని చెప్తుంది శాస్త్రం. గురుజీ, కుంకుమ నీటితో శివుడికి అభిషేకం చేయొచ్చా? ఎందుకంటే చాలా మంది ఉట్టి చందనం మాత్రం పెడతారు, కుంకుమ కూడా పెట్టరు. చేయొచ్చు. ఇప్పుడు కుంకుమ మరి బొట్టు పెడతాంగా శివుడికి, కుంకుమ మంగళ ద్రవ్యం కదా, మంగళ ద్రవ్యం కాబట్టి. ఒకటేంటంటే సంపెంగ పువ్వు వాడరు,
మొగలి పువ్వు సంపెంగ పువ్వు ఈ రెండింటిని వాడరు ప్రత్యేకంగా. ఎందుకంటే మనకి శివపురాణంలో దానికి సంబంధించిన కథ ఉంది కాబట్టి చాలా స్పష్టంగా బ్రహ్మ విష్ణువు ఇద్దరు నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అనుకోవడం, ఇతను వరాహ అవతారంలో ఆది ఎక్కడుందో చూద్దామని వెళ్ళడం, అతను ఎక్కడ అంటే పైన ఎక్కడుందో చూద్దామని వెళ్ళి అబద్ధం ఆడాడు. దానికి సంపెంగ పువ్వు కూడా మనకి మొగల పువ్వు కూడా దానికి సాక్ష్యం చెప్పిందని మనం వింటూ ఉంటాం. అందుకని వాటర్ అంటారు, అంత ప్రేమించేం కాదు. అయితే ఈ ద్రవ్యాల్లో ముఖ్యంగా కుంకుమతో అభిషేకం కనుక చేసుకున్నట్లయితే శత్రుబాధలు తగ్గుతాయి. అదేవిధంగా మనకి ఎవరికైనా చూడండి మనశ్శాంతి లేదు, ఎప్పుడు ఏదో అశాంతిగా ఉందండి, పాలతో అభిషేకం చేయమని చెప్తుంది శాస్త్రం. పాలాభిషేకం మనశ్శాంతిని ఇస్తుంది. అదేవిధంగా చక్కటి గాత్రం కావాలి, తేనెతో అభిషేకం చేయమని చెప్తుంది శాస్త్రం. పోయిన జన్మలో ఇప్పుడున్న సింగర్స్ ఉంటారు చూసారా, సింగర్స్ ఎవరైనా అయ్యారంటే పూర్వజన్మల్లో వాళ్ళు తేనెతో అభిషేకం చేసిన వాళ్ళని అర్థమట శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా దానిమ్మ గింజలు ఉంటాయి చూసారా, దానిమ్మ గింజలతో కనుక అభిషేకం చేసినట్లయితే వారికి అనారోగ్య సమస్యలు తొలగుతాయి దానిమ్మ గింజలతో. అదేవిధంగా కొంతమంది గానం చేస్తూ అభిషేకం చేస్తుంటారు, గానం చేస్తూ అభిషేకం కనుక చేసినట్లయితే వాళ్ళకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఓకే, అంటే గానం చేస్తూ శివుణ్ణి స్తుతిస్తూ అభిషేకం చేయొచ్చు. అభిషేకం కనుక చేసినట్లయితే ఏమవుతుంది తెలుసా అమ్మా, ఖచ్చితంగా వారికి పూర్వజన్మల్లో చేసిన కర్మలన్నిటినీ తగ్గిస్తాడు పరమేశ్వరుడు. అర్థమైందమ్మా? అయితే గానం చేస్తూ అభిషేకం చేయడం చాలా ప్రీతి స్వామి వారికి. నృత్యం చేస్తారు కొంతమంది, నృత్యాభిషేకం. నృత్యం చేస్తూ అభిషేకం చేయడం కదా, శివుడు ముందు నృత్యం చేస్తారు. అంటే ఏమిటి ఇక్కడ, శివుడు నృత్యం అంటే శివుడికి ఇష్టం అంటూ ఉంటారు. అంటే ఏమిటి, ఆయన నిత్యం చేస్తూనే ఉన్నాడు. ఏమిటది, సృష్టి స్థితి లయ, అదే నృత్యం, అతని నృత్యం. అయితే ఎవరైతే శివునికి అంకితం చేస్తూ నృత్యం చేస్తారో, ఇది పాతకాలంలో ఉండేది, సంవత్సరానికి ఒకసారి శివరాత్రి రోజు చేసేవారు. అదేమిటంటే వాళ్ళ పూర్వజన్మ కర్మలు, వాళ్ళ పూర్వజన్మ ఇంకా లేకుండా, అంటే పూర్వజన్మల్లో ఉండే కర్మలు పూర్తిగా తొలగించడానికి వారికి దారిద్రం పోతుందని చెప్తుంది శాస్త్రము. ఎందుకంటే 3వ స్థానము 12వ స్థానం పూర్తిగా అంటే వాళ్ళకి 12వ స్థానంలో ఏముంటుంది అంటే ఇక జన్మ లేకుండా ఉంటుంది 12వ స్థానంలో. ఇక జన్మ అనేటువంటిది ఉండదు 12వ స్థానం అనేటువంటిది. అదేవిధంగా 3వ స్థానంలో దారిద్ర్యం అనేటువంటిది ఉండదు. అంటే నీ కోరికలన్నీ ఇంకా తీరిపోతాయి ఈ జన్మల్లో. 3వ స్థానం కోరికమ్మ. నృత్యము చేతులతో చేస్తారు, పాదాలతో చేస్తారు కదా, కాళ్ళు చేతులు కలిపి చేస్తారు. అంటే ఏమిటి, ఇంకా నీకు ఈ కోరిక అనేటువంటిది ఉండకుండా ఎప్పుడు జన్మ ఎప్పుడు వస్తుంది మనకి, ఇంక ఈ కోరిక ఏదైనా మిగిలిపోతే జన్మ వస్తుంది. ఈ జన్మలో మొత్తం అన్ని కోరికలు తీర్చేసి మీ యొక్క జన్మ ఇంకా కైవల్యం అయిపోయేలా చేస్తాడు ఈశ్వరుడు, నృత్యంగా చేసినట్లయితే ఈశ్వరుడికి ఆ రకంగా. అదేవిధంగా కొంతమంది ఆవాలతో చేస్తారు అభిషేకం. అది ఎలా చేస్తారు, అది ఎలా చేస్తారంటే డైరెక్ట్గా చేయకూడదు. ఒక తెల్లటి వస్త్రాన్ని కప్పి శివుడి మీద ఆవాలతో చేస్తారు. శత్రుబాధలు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళ మీద ఏదైనా తంత్ర ప్రయోగం జరుగుతుందని అనుమానం ఉన్నప్పుడు అలా చేస్తారు. ఏదో ఉంది, సంథింగ్ ఇబ్బంది ఉంది మాకు అన్నప్పుడు అట్లాంటివి చేస్తారు. కానీ చాలా జాగ్రత్తగా కొన్ని గురువుల సమక్షంలో చేస్తారు దాన్ని, ఎవరు పడితే అలా చేయకూడదు. అది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా ఏంటంటే ఒక్కొక్క పదార్థానికి కొంతమంది నూనెతో చేస్తారమ్మా అభిషేకం, నేతితో చేస్తారు అభిషేకం. నూనెతో చేస్తే ఏమిటంటే వాళ్ళకి శనికి సంబంధించిన దోషం బాగా ఉందనుకోండి, ఏమంటే మాకు శని మహర్దశ నడుస్తుంది, లేకపోతే ఏలినాడు శని నడుస్తుంది, అసలు మాకు అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు నూనెతో అభిషేకం చేసేవాళ్ళని కూడా చూసారు. గురుబలం పెరగాలి, కొంతమందికి గురుగ్రహ బలం సరిగ్గా ఉండదు. అలాంటప్పుడు దాన్ని ఏమంటారంటే గురుబలం లేదండి, దైవానుగ్రహం లేదు, అందుకని ఏ పని చేసినా మాకు సక్సెస్ అవ్వట్లేదు అన్నప్పుడు నేతితో అభిషేకం చేస్తారు. నేతితోనే గంధముతో కూడా అభిషేకం చేస్తే గురుబలం అనేటువంటిది పెరుగుతుంది. పుష్పాలతో అర్చిస్తారు. పుష్పాలతో అర్చిస్తే ఏమిటంటే పుష్పం పర్టికులర్గా అది ఒక మంగళకరమైనటువంటి వస్తువు. పుష్పంతో కనుక మీరు నమశివాయ అనుకుంటూ కనుక అర్చించినట్లయితే మీరు ఏదైతే కోరిక కోరుకుంటారో, కొంతమంది చూడండి మనకు ఒక కోరిక ఉంటుంది, ఆ కోరిక ఎంతో కష్టపడితే కానీ రాదు. అక్కడ పుష్పంతో మీరు ఎప్పుడైతే అర్చిస్తారో పరమేశ్వరుణ్ణి, సునాయాసంగా మీకు చేతికి తీసుకొచ్చిస్తాడు ఆయన. అది కష్టపడాల్సిన అవసరం లేకుండా, కష్టపడతారు కానీ
కష్టపడడంలో కూడా కొంతమంది చూడండి, అమ్మ బాబోయ్ ఎందుకు వచ్చాను రా బాబు ఈ ఫీల్డ్లోకి అంటాడు కొంతమంది. కొందరికి అరటిపండు కోరికినా కూడా పన్ను విరిగిపోతూ ఉంటుంది. పన్ను విరిగిపోతుంది, మళ్ళీ మంచి సామెత చెప్పారు, అలా ఉంటుంది పరిస్థితి. అలాంటి దాని నుంచి బయటపడేస్తాడు టీషూ. స్వామి కరుణతో కష్టానికి ఆయన అనుగ్రహం అనేది అనుగ్రహం వస్తుంది. సో శివరాత్రి రోజు ఇలా కనుక స్వామివారికి అర్చించిన అభిషేకం చేసినా కూడా స్వామివారి కృపకి మనం పాత్రలు అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు, చాలా చక్కటి విషయాన్ని, అభిషేకం చేసే విధానం. నేనైతే మాత్రం శివరాత్రి రోజు పుట్టమన్నుతో శివలింగాన్ని తయారు చేసుకొని అభిషేకించడం అనే విషయాన్ని ఇప్పుడే మొదటిసారి వింటున్నాను. కలియుగంలో చాలా బాగా పనిచేసేటువంటి ప్రక్రియ అది. ఇంకోటి ఏంటంటే చాలా మంది నమ్మక చమకాలతోనే చేయాలేమో అనుకుంటారు. మీకు నమ్మక చమకం పలకడం వస్తే చేయండి, లేదంటే పురోహితుని పెట్టుకొని చేసుకోవచ్చు. లేదా అది కూడా సాధ్యపడినప్పుడు నమశివాయ అనేటువంటి నామస్మరణతో చేయొచ్చు. ఎందుకంటే శాస్త్రం మనకు శివపురాణం ఏం చెప్తుందంటే మీరు నమశివాయ అనేటువంటి మంత్రం పలకాలి అంటే 1,000,000 జన్మల పుణ్యం ఉండాలట. ఇంకా అర్థం చేసుకోండి. ధన్యవాదాలు గురూజీ, చాలా చక్కటి విషయాన్ని ఇవాళ మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారం. శ్రీమాత్రే నమః.